హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఇవాళ మనం స్పెషల్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే ప్రజెంట్ ఎక్కడ ఎవరి నోట విన్నా కూడా సలార్ 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 అంత హిట్ కొట్టినందుకు ప్రభాస్ ఫ్యాన్ అయితే లిటరల్లీ పండగ చేసుకుంటున్నారండి. కానీ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకొని సినిమాలో కీ రోల్ని ప్లే చేసి తన యాక్టింగ్తో అందరినీ ఇంప్రెస్ చేసుకొని అటెన్షన్ మొత్తం తన వైపు క్రియేట్ చేసుకుంది సురభి అలియాస్ ఫర్జానా. దేవుళ్ళు ఎట్లనో రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమోనని. హాయ్ ఫర్జానా. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సురభి అంటే మీనింగ్ తెలుసా? తెలీదా? ఒక పువ్వు నుంచి వచ్చే మంచి సువాసన అంటారు, అంటే గుడ్ స్మెల్, ఫ్లవర్ నుంచి వచ్చేది గుడ్ స్మెల్ అంటారు. నిజంగా అట్లా పువ్వులాగా అందంగా సున్నితంగా చాలా బాగున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్? ఎంజాయ్ చేస్తున్నా చాలా. అంటే ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? 3 ఇంటర్వ్యూలు 4 రీల్స్తోనా? రీల్స్ లేదు, ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా. అంటే చాలా హ్యాపీగా వెళ్తుంది ఇంకా ఎంజాయ్మెంట్. ఓకే. ఎలా అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది సలార్ మూవీలో? ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. ఆ ఫోటో, ఆ స్టేటస్ చూసి అమిత్ సార్ స్టేటస్ పెట్టారు. సో ఆ స్టేటస్ చూసి సలార్ సురభి క్యారెక్టర్కి సర్చింగ్లో ఉన్నారు. స్టేటస్ చూసి అప్రోచ్ అయ్యారు. ఓకే. ఆడిషన్స్కి వెళ్ళావా? నువ్వు ఒక్కదాని వెళ్ళావా? నీతో పాటు ఇంకా ఆడిషన్కి ఎవరైనా వచ్చారు ఈ క్యారెక్టర్ లిటర్లా? అంటే ఆడిషన్ టైంలో ఏదైనా డైలాగ్ చెప్పు అలాంటివి, అంటే వాళ్ళ ఓన్ డైలాగ్ చెప్పారా, నీకు వచ్చినాయి చెప్పమని చెప్పారా? వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ ఇస్తే చేసాము. ఆ స్క్రిప్ట్ చేశాక ప్రశాంత్ నీల్ సార్ దగ్గర కూడా చేసాము. చేశాక అప్పుడు ఓకే చెప్పారు సార్. లిటరల్లీ సినిమాలో నీకు సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. స్క్రీన్ మీద ఒకలాగున్నావు, ఇక్కడ ఒకలాగున్నావు, ఇక్కడేమో ఇంత వైట్గా అందంగా కనిపిస్తున్నావు. స్క్రీన్లో మాత్రం మనం పాతకాలంలో చేస్తారు కదా, అది మనం వేసుకున్న గెటప్ అలాగా, అంటే గిరిజనులు వేసుకుంటారు కదా, అలా ఉంది. సో అదంతా ఆ గెటప్ అదంతా ఎలా ప్రాపర్గా ఎలా జరిగింది? ఆ పైన సంఖ్యలు వేసుకున్నట్టు 3 కడియాలు అదంతా వెయిట్ అట్లా అనిపించలేదా? అవి నార్మల్ యాక్సెసరీస్, అంత వెయిట్ ఏమి అనిపించలేదు. కాస్ట్యూమ్ ఇంకా మేకప్ చూసుకుంటే అది ఫస్ట్ డే అలా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా ముందు నుంచే? ఇష్టం, చాలా ఇష్టమా? చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. ఝాన్సీ వెబ్ సిరీస్కి ఎలా వెళ్ళావు? ఝాన్సీ వెబ్ సిరీస్కి నేను మోడల్స్ వర్క్ త్రూ చేసేదాన్ని. మోడల్స్ వర్క్ త్రూ చేసినప్పుడు ఇలా ఫొటోస్ వేస్తాము కదా, అలా కాస్టింగ్ అయింది. తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఝాన్సీ తర్వాత అమిత్ సార్ స్టేటస్ పెట్టాక సలార్కి అప్రోచ్ అయ్యాం. అంటే సినిమా అంటే నార్మల్గా మనం ఎంతసేపు యాక్ట్ చేస్తున్నాము, అంటే ఎంతసేపు ఉన్నాము సినిమా మొత్తంలో అనేదానికన్నా కొద్దిసేపు చేసినా కూడా అది మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అంటే మనకి ఎంత గుర్తింపు తెస్తుంది, దాన్ని ఎంతవరకు మనం దానికి న్యాయం చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. నీ యాక్టింగ్ కింద నువ్వు ఇంటర్వ్యూస్లో నార్మల్గా నీ కింద కామెంట్స్ అన్నీ ఎంత బాగా చేసావు అనే కామెంట్స్ వస్తున్నాయి. అంటే మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అంటే ఎలా అనిపిస్తుంది నీకు ఇదంతా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్లస్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది అని. వచ్చింది, అది ఆ మూమెంట్ని ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ప్రభాస్ గారితో ఎలా ఉంది రిలేషన్? అంటే నీ సెట్లో కానీ చాలా ఫస్ట్ చూడగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ప్రభాస్ అనగానే దగ్గర నుంచి చూడగానే లిటరల్లీ మనకు అసలు కాలు చేతులు ఆడవు. అలాంటిది యాక్టింగ్ చేయాలి, అంత గొప్ప ప్రజెన్స్ ఇచ్చే ముందు మనకి నిజంగా గుండెలో భయం పుడుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ముందు, తర్వాత ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యా. తర్వాత చూసిన వెంటనే షాక్, అలా సేమ్ చెప్పినట్టే కాళ్ళు అలాగేం ఆడలేదు. తర్వాత అలా 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 అలవాటు అయిపోయింది. ఎందుకంటే సార్ కూడా ఫస్ట్ టైం చూసినట్టు అలా ఏం అనిపించలే. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మాట్లాడుతుండే వాళ్ళ మీతో? మాట్లాడుతుండేవారు, సెట్లో ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా కూల్గా ఉండేవారు. సో ప్రశాంత్ నీల్ గారితో ఎలా ఉంది? అంటే ఎలా కాస్టింగ్ ఎలా జరిగింది? నార్మల్ ఆడిషన్ టైంలోనేనా లేకపోతే? ఆడిషన్ టైంలో అని కాదు, సెట్లో కూడా సార్ ఉంటారు. అంటే సెట్లో అలా వెళ్తూనే ఉంటుంది. అలా 7-6 hours సార్తోనే స్పెండ్ చేసేవాళ్ళం టైం మొత్తం. అవునా? చాలా ఫ్రెండ్లీగా ఉండే? చాలా ఫ్రెండ్లీ. షూటింగ్ టైంలో అలాంటివి, అంటే డైరెక్టర్స్తోని పెద్ద పృథ్వీరాజ్ కానీ పెద్ద యాక్టర్స్తోని స్క్రీన్ షేర్ చేసుకున్నావు, అంటే భయం కానీ అలాంటిది ఏమీ లేదా? అలాంటిది ఏం అవ్వలేదు. నార్మల్గా చేస్తూనే వెళ్ళిపోయావా? అంటే కొంచెమైనా భయం ఉంటుంది కదా? కొంచెం కూడా భయం అనే అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఉండే ఆ ఫ్రెండ్లీనెస్ కానీ అది కొంచెం నచ్చింది, చాలా క్లోజ్గా అనిపించింది. సో అది యాక్టింగ్ అన్నప్పుడు భయం అంతా ఏం అవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ క్లాస్ చదువుతున్నావు? ప్రెజెంట్ 9th, 10th జూనియర్ 10th వెళ్తున్నావు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇంకా అవ్వలేదు, అవుతున్నాయి. అంటే నెక్స్ట్ వస్తుంది. ఓకే. ఆఫ్టర్ 10th తర్వాత అంటే మూవీస్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమైనా ఆఫర్ ఉందా లేకపోతే?
ఆఫర్స్ అనేవి అలాంటివి పేరెంట్స్ చూసుకుంటారు. పేరెంట్స్ తీసుకొని జస్ట్ నువ్వు వెళ్ళి యాక్టింగ్ చేయడం అంతేనా? అంటే డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి అసలు యాక్చువల్గా? మూవీ హీరోయిన్ అవ్వాలనా లేదంటే? అలా ఏం లేదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. యాక్టింగ్ అంటే ఒక తెలియని ఇష్టం. ఇష్టం చిన్నప్పటి నుంచి. నాటకాలు అట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? స్కూల్లో ఇలాంటి స్క్రిప్ట్స్, ఇలాంటి నార్మల్ డ్రామాస్, అలాంటి డ్యాన్స్ ఎక్కువ డాన్స్ వచ్చా? వచ్చు. ఓకే. డాన్స్, యాక్టింగ్, ఇంకా సింగింగ్ కూడా వచ్చు. పాడతావా? ఏదో ఒక పాడవాడు. रब्बा ने तुझको बनाने में कर दी है उसकी खाने की जोड़ियाँ, काजल की सियाही से रखी है तूने जाने कितनों की लव स्टोरियाँ, केसरिया तेरा इश्क है प्यार. వావ్! చాలా కళలు ఉన్నాయి కానీ దాచిపెట్టావా? బా పాడావు. ఓకే. ఇంకా అంటే నెక్స్ట్ మూవీ, సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే అంటే ఏ హీరోతో చేయాలనిపిస్తుంది నీకు? ఎక్కువ నాకు ప్రభాస్ సార్ అంటే ఎక్కువ ఇష్టం, అండ్ పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్తో. నెక్స్ట్ ఒకవేళ ఆఫర్ వస్తే పవన్ కళ్యాణ్ సార్ దాంట్లో చేయగలుగుతావు. లిటరల్లీ ఆ సినిమాలో పార్ట్ 2 ఆ టైంలో అయితే నువ్వు ఒక డైలాగ్ చెప్తావు కదా, కాటేరమ్మ కాదు కొడుకు పంపించిందని చెప్పి. ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లో అయితే లిటరల్లీ అందరికి గూస్ బంప్స్, ఒక రకమైన ప్రభాస్ గారి ఎంట్రన్స్, తర్వాత మీది అదంతా చూసుకుంటే అసలు స్క్రీన్ ఒక పండగలా ఉంది థియేటర్లో మొత్తం కూడా. చాలా బాగా అనిపించింది అసలు. ఇదంతా చూసి నీ స్కూల్ ఫ్రెండ్స్ ఇదంతా ఏమన్నారు? స్కూల్ ఫ్రెండ్స్ కానీ, నీ క్లాస్మేట్స్, నీ రిలేటివ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా చేస్తుంది ఇలా ఎక్కువ చాలా కామెంట్స్ అనేవి చాలా వచ్చాయి. ఫ్రెండ్స్ నుంచి కూడా వచ్చాయి. ఫ్రెండ్స్ నుంచి కూడా వచ్చాయా? ఏమంటున్నారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా హ్యాపీ. పక్కన మన ఫ్రెండ్స్ రోజు తిరుగుతుండే ఫ్రెండ్స్ ఇట్లా సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ కనిపించడం, అది కూడా పెద్ద హీరోతో చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అందరూ షాక్ ఫీల్ అవుతారు. అబ్బా అని కదా. ఏమన్నారు నీతో? ఇప్పుడు అయితే నేను ప్రెసెంట్ అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా. అంటే సినిమా అయినప్పటి నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా సినిమా చూసాక వెళ్ళలేదు. నువ్వు షూట్ చేస్తున్నావు అని వాళ్ళకి తెలుసా? షూట్ చేస్తున్నాను తెలుసు, కానీ ఏంటో తెలియదు. అవునా? ఏమంటున్నారు అప్పుడు? షూట్ చేస్తున్నాను తెలియదు. ప్రభాస్ సార్ మూవీ ఇలా సలార్ అని మాత్రం ఎవరికి తెలియదు. ఓకే. నెక్స్ట్ నుంచి మూవీస్ వస్తూ ఉంటే మరి ఈ స్టడీని, సినిమాని అంతా బ్యాలెన్స్ చేసుకోగలుగుతావా? ఓకే. ఒకసారి ఆ డైలాగ్ చెప్పు మా కోసం. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. వెరీ గుడ్. ఈ సినిమాలో కాకుండా ఇంకా నీకు నచ్చిన ఫేవరెట్ మూవీస్ కానీ, ఫేవరెట్ హీరోస్ కానీ అలాంటి డైలాగ్స్ ఏమైనా ఆ సినిమాలో నుంచి అట్లాంటి డైలాగ్స్ ఏమైనా చెప్పగలుగుతావా? ప్రభాస్ సార్ది ఒకటి వచ్చు అంతే. అంటే ప్రభాస్ సార్ కూడా నాకు ఇష్టం. దానికి ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. వావ్, వెరీ నైస్. ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ గారిది నచ్చితే నేను నెక్స్ట్ సినిమాలో చేస్తానని చెప్పావు కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏదైనా డైలాగ్స్ కానీ? సార్ది మేనరిజం వచ్చు సార్. మేనరిజం ఎలాగా? వావ్, నీలో మంచి అంటే యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఐజ్ ఆర్ వెరీ అట్రాక్టివ్ యాక్చువల్గా. ఫస్ట్ మూవీస్ ఈ సలార్ మూవీ నీ దగ్గరకు రాగానే నీ రియాక్షన్ ఏంటి అసలు? చాలా చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యా. చాలా. మూవీలో మళ్ళీ సెలెక్ట్ అయినప్పుడు అదొక రియాక్షన్, యాక్టింగ్ చేసే ముందు అదొక రియాక్షన్, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో యాక్టింగ్కి రావడానికి మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? చాలా సపోర్ట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. చాలా సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి. మదర్ అంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు నిన్ను ఇట్లాంటి యాక్టింగ్ విషయంలో? యాక్టింగ్ విషయంలో నాకు నచ్చింది చేయమంటారు, ఎందుకంటే ఇష్టం ఉంది. ఏదైనా ఉన్నా కూడా, ఏమైనా డైలాగ్స్ అలాంటివి ఉన్నా కూడా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఓకే. మమ్మీ ఫాదర్ అంటే ఇంట్లో ఇలా డైలాగ్స్ అలా ఏమైనా కష్టం ఉంటే చెప్తారు. ప్లస్ చిన్నప్పటి నుంచి నాకు 2 years నుంచి నాకు ఎప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో అప్పటి నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు అండ్ ఇస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. స్కూల్లో ఎలా ఉంటుంది? స్కూల్ తరపు నుంచి ఇట్లాంటివి షూట్స్కి వెళ్తాము అది అని అంటే ఎంకరేజ్ చేస్తారా అందరూ? ఎంకరేజ్ అందరూ చేస్తారు. లీవ్ కాంటే లీవ్ ఇస్తారు ఫ్రెండ్స్ నుంచి, అండ్ స్కూల్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. రిలేటివ్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ మొత్తానికి ఈ సినిమా విషయంలో. ఓకే. ఇంకా ఈ సినిమాకు సంబంధించి కొన్ని అంటే ఈ సినిమాలో కొన్ని నీ డైలాగ్స్ అవి బయట రావడం కానీ, నీ యాక్టింగ్ కానీ ఇవంతా కూడా దీనికి సంబంధించి నీకు ప్రభాస్ గారు ఒక ఈ కాంప్లికేషన్ ఇది ఇచ్చారంట.
బాగా చేసావు అని చెప్పేసి కాంప్లిమెంట్స్ అలాంటివి ఇచ్చారంట. ఏంటది నీ ఐస్ బాగున్నాయి అది ఇది అని చెప్పి అంటున్నారు బయట. అంటే చాలా సార్ కూడా చెప్పడం జరిగింది, ప్లస్ యాక్టింగ్ బాగుంది అలా చెప్పడం. ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పారు, ఆడిషన్ రోజు బాగా చేసింది పాప అని బాగా చెప్పారు. అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా మూవీ ఛాన్స్ వచ్చింది చేస్తున్నావా? ఛాన్సెస్ ఇలాంటి మూవీస్ అంటే ప్రతిదీ పేరెంట్స్ చూసుకుంటారు, మనకి యాక్టింగ్ వరకే. అంటే నీ వరకు ఏం తెలుసు అని? నా వరకు అంటే ఏమి తెలియదు, ఏమైనా ఉంటే ఏమైనా షూట్స్ లాంటివి ఉంటే పేరెంట్స్ చూసుకుంటారు, అది మొత్తం. ఇంకా నీకు ఈ మూవీలో నచ్చిన సీన్ కానీ నచ్చిన ఫేవరెట్ డైలాగ్ కానీ? నచ్చిన సీన్ అంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, పృథ్వీరాజ్ సార్ కోసం ఫైట్ చేస్తారు, ఆ ఫైట్ ఒకటి ఇష్టం. డైలాగ్స్ అంటే ప్రెసెంట్ నా డైలాగ్స్ అండ్ కొన్ని ఫనీ డైలాగ్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇష్టం. సలార్ 2 అని కూడా పార్ట్ లాస్ట్లో సలార్ 2 అని కూడా పెట్టారు కదా. సలార్ 2లో ఇంకా నీది ఏదైనా ఉందా, నీ పర్ఫార్మెన్స్ ఏదైనా? ఇప్పటివరకు దాని గురించి ఏం తెలియలేదు, ఇంకా షూట్ ఏమి అసలు దాని గురించి అనౌన్స్మెంటే ఏం రాలేదు కదా. ఈ సీన్లో ఏదో నీది సినిమాలో సీన్ ఏదో కట్ చేశారంట. ఒక సీన్ కట్ అయింది అంతే. ఏం సీన్ అది? అది నేను మహారా లోపల ఉంటాను, ప్రభాస్ సార్ మహారా బయట ఉంటారు కదా. మేమిద్దరం స్టిక్స్ ఉండేవి, ఫ్లైస్ లాంటివి. అది నేను ఇటు నుంచి చేస్తే ప్రభాస్ సార్ అటు నుంచి చేసేవారు. అంటే తెలియకుండా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ లాంటిది క్రియేట్ అయ్యి ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం ఇద్దరం. అది సీన్ కట్ చేసేసారా? అది కట్ అయిందా లేకపోతే ఎడిట్లో పోయిందా తెలియదు. ఎడిట్లో పోయి ఉండదులే, అంటే కావాలని కూడా అంటే దానికి వర్కౌట్ అవ్వదని చెప్పి కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ రాజమండ్రి. రాజమండ్రి నుంచి ఇక్కడ స్టడీ పర్పస్ ఇక్కడ ఉంటున్నారా? సెటిల్డ్. ఓకే ఓకే, రాజమండ్రి నుంచి. మమ్మీ డాడీ అక్కడేనా? సో సలార్ 2 సినిమా రాబోతుంది, ఒకవేళ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఛాన్స్ వస్తే నీ అంటే ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? అంటే ప్రజలందరూ ఇప్పుడు కోరుకుంటున్నారు కదా, నీ యాక్టింగ్ అందరూ ఇంప్రెస్ అయ్యి చాలా బాగా చేసావు, నెక్స్ట్ సలార్ 2 అన్నప్పుడు సలార్ 2లో కూడా ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది అనేలాగా నీ వైపు నువ్వు అటెన్షన్ క్రియేట్ చేసుకున్నావు. సో నెక్స్ట్ వస్తే ఎలా ఉంటుందంట? వస్తే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే నేను 1లో అంటే ఈ సలార్లో చాలా మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఉన్న 1 ఇయర్ కానివ్వండి, 7 షెడ్యూల్స్ చాలా ఎంజాయ్ చేశాను అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అలా పార్ట్ 2లో ఒకవేళ నాకు కూడా ఉండాలని ఉంది, ఉంటే సార్తో ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఇంకా దొరుకుతుంది అండ్ అక్కడ ఇంకా బాండింగ్ ఉండొచ్చు అనిపిస్తుంది, ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఉండాలి అంటే అండ్ సార్తో ఆ ఫ్రెండ్లీనెస్ కానివ్వండి, ప్రభాస్ గారితో ప్రభాస్ సార్తో ఆ ఫ్రెండ్లీ. ప్రభాస్ గారు అందరి డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ మాట్లాడతారు, ఐడియా ఉందా? అక్కడ సెట్లో ఎవరైనా పిలిచేవారా డార్లింగ్ అనే పిలిచా? మీరు వెళ్ళి సార్ అని మాట్లాడుతున్నప్పుడు మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? సార్ చాలా ఫ్రెండ్లీ, అంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉండేవారు. ఫుడ్ దగ్గర కానివ్వండి, లేకపోతే అలా సెట్లో ఉండే ఫన్నీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్, కొంచెం హెల్పింగ్ నేచర్ అది ఎక్కువ ఉంది సార్ దగ్గర. ప్రశాంత్ నీల్ సార్తో అంటే ఇంకా అంటే సెట్లో సార్తో ఎక్కువ కనెక్ట్ ఉండడం కానివ్వండి, లేకపోతే సెట్స్లో ఇలా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది, లేకపోతే బయట నార్మల్గా తిరుగుతూ మాట్లాడుకుంటాం, అది ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను. ఇప్పుడు పార్ట్ 2లో ఉంటే అది ఇంకా మళ్ళీ వస్తుంది ఆ ఛాన్స్ మాట్లాడే. అంటే షూటింగ్ టైంలో కూడా తను ఎక్కువ క్రికెట్ ఆడడం కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారంట, అలాంటివి ఏమైనా చేసేవారా? అంటే సార్కి క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ ఎక్కువ ఆడేవారు. ప్లస్ షార్ట్లో కానివ్వండి, సీన్లో సెట్ మొత్తం చాలా ఫన్నీగా వెళ్ళేది. అంటే ఎక్కడ కూడా బోర్ కొడుతున్నట్టు అలా ఏం అనిపించలేదు. సెట్ మొత్తం చాలా ఫన్నీగా వెళ్ళేది. సార్ కొంచెం ఎక్కువ క్రికెట్ ఆడేవారు అండ్ ఆ క్రికెట్ కొంచెం అక్కడ జనాలతో టీంతో కొంచెం ఫన్నీగా ఉండేవారు. ఇక్కడ నాతో ఎలా ఉంటారో అక్కడ బయట వాళ్ళందరితో కూడా అలానే ఉండేవారు. ఎక్కడ కూడా టైర్డ్నెస్ అనేది ఎక్కడా కనిపించదు. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు పట్టింది? అంటే నీది ఎన్ని రోజులు ఉంది అక్కడ? నాది 7 షెడ్యూల్స్ ఉంది, సేమ్ రామోజీ ఫిలిం సిటీలో సేమ్ సెట్. 7 షెడ్యూల్స్ 30 డేస్ అయింది. 30 డేస్, ఆ 30 డేస్ 1 ఇయర్ తీసుకుంది. 1 ఇయరా? 1 ఇయర్. అదేంటి? అంటే కొంచెం డిలే అవ్వడం కానీ, లేకపోతే సీన్స్ కొంచెం ఈ రోజు సీన్కి రేపు అనుకోవడం, అలా కొంచెం. నువ్వు చాలా తక్కువ టేక్స్ తీసుకొని ఎక్కువ అంటే ఆ టైంలో కంప్లీట్ చేస్తావని అంటున్నారు. మరి అంటే ఏంటి ప్రశాంత్ నీల్ గారు ఓపిక్గా చెప్పేవాళ్ళ? నీ స్క్రీన్ అంటే ఎన్ని టేక్స్కి ఓకే అయ్యేది? అంటే స్క్రీన్ టైంలో స్క్రీన్ షేరింగ్లో ఎలా ఉండేది? స్క్రీన్ షేరింగ్ అంటే చాలా బాగుండేది. ప్లస్ ఎనీ టేక్స్ అంటే నాకు ఒక 1 టేక్ బాగా వచ్చేస్తే ఆ టేక్కి ఇంకా బెస్ట్ చూసేవారు. అంటే ఒక టేక్ మంచిగా వచ్చేసింది కదా, సరే నెక్స్ట్ టేక్ అనేది లేదు, ఈ టేక్ మంచిగా వచ్చింది అంటే దీనికన్నా ఇంకా బాగా వస్తుందేమో అలా ట్రై చేసేవారు. ప్లస్ ఓపిక్గా చెప్పేవాళ్ళు, అంటే చాలా పేషెన్స్ ఎక్కువ సార్కి.
అదే సో కమ్యూనికేషన్ అందరితో కూడా గుడ్గా మీతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా, అమ్మ వీళ్ళ మీరు ఆవిడతోనే కదా చెప్తారు. సో తను కూడా పెద్ద యాక్ట్రెసే. సో తనతో ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ ఉండేవారు. అంటే చాలా అంటే సెట్లో కూడా ఎక్కువ ఆడుకునే వాళ్ళం మేము. ఎక్కువ సెట్స్లో ఆ గుడిసెలో కొంచెం మాట్లాడుకునే వాళ్ళం. డంషలాట్స్ అన్నీ అక్కడే. ఇంకా ఆవిడతో వర్క్ చేయడం చాలా చాలా బాగా నచ్చేది. అంటే నిజంగా ఒక మదర్ లాగా అట్రాక్ట్ అయ్యాము. సో మొత్తానికి మూవీ అంతా కూడా సక్సెస్, ఇంత కష్టపడి ఇంత ఎంజాయ్ చేస్తూ అన్ని చేస్తే సలార్ సినిమా ప్రజెంట్ ఈ సక్సెస్లో ఉంది. సక్సెస్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం మీ టీం ఓవరాల్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అంటే ఇంకా మూవీ చూసాక ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగా ఉంది. సో మళ్ళీ ప్రభాస్ గారితో యాక్టింగ్ కానీ, మళ్ళీ ప్రశాంత్ నీల్ గారి ఆ కాంబినేషన్లో కానీ అట్లాంటి సినిమాలు ఏమన్నా వస్తే ఫస్ట్ దూక్కుంటూ వెళ్ళిపోయి యాక్టింగ్కి రెడీ అని అంటావు. ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ఇలాంటి నగలు నటలు కాకుండా ఇదంతా నీకు ఇరిటేటింగ్గా లేకుండా ఒక పక్క యాక్టింగ్ చేయాలి, వాళ్ళు చెప్పిన స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన డైలాగ్స్ చెప్పాలి, అట్లానే మన వేషధారణ అంతా మనం క్యారీ చేయాలి. ఇదంతా కూడా ఇబ్బంది అనిపించలేదు? అంటే ఇబ్బంది అంటే ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత చేస్తూ ఉండే కొద్దీ నచ్చింది, ఆ క్యారెక్టర్ నచ్చింది, నేను ఉండే ఆ కాస్ట్యూమ్ కానీ ఆ డ్రెస్సింగ్ మొత్తం నచ్చి చేసేటప్పుడు అంత కష్టం అనిపించలేదు. డైరెక్ట్ ఆ గెటప్ని నువ్వు ఒకసారి మిర్రర్లో ఫస్ట్ చూసుకోగానే ఇది ఎవరా అనుకున్నారా? అలా అనుకున్నాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ బయట నచ్చుతుంది కదా జనాలకి, నా వైపు నుంచి ఈ సురభి అనే క్యారెక్టర్ ఒకటి నచ్చుతుంది అనిపించింది. సురభి చాలా అంటే నీ ఒరిజినల్ నేము, నీ ఒరిజినల్ గెటప్ కన్నా సురభి అనే క్యారెక్టర్కి చాలా అడిక్ట్ అయిపోయారు అందరూ కూడా. అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో రావడము అదంతా కూడా అసలు నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు చాలా బాగా చేసావు యాక్టింగ్. సో నువ్వు చెప్తుంటే అసలు ఇంట్లో చూసి ఆ గెటప్కి అక్కడ నేను అసలు కంపేర్ చేసుకోలేకపోతున్నావు, అంత బాగుంది యాక్టింగ్ యాక్చువల్గా. సో నీ పర్సనల్గా నార్మల్గా నీకు అసలు ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? నీకు ఈ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ మీన్స్ అంటే మమ్మీ చేసే బిర్యానీ. మమ్మీ చేసే. ఫేవరెట్ హీరో? ప్రభాస్ సార్ అండ్ పవన్ కళ్యాణ్ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరు హీరోయిన్? శ్రీలీల మ్యామ్, సమంత మ్యామ్. శ్రీలీలగా డాన్స్ చేయగలుగుతారా? యా. సమంతలాగా అయితే యాక్టింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు దగ్గర దాకా వెళ్ళిపోయారు సినిమా చూసి. శ్రీలీలలాగా డ్యాన్స్ మాత్రం వచ్చు అంతా. అంటే ప్రాక్టీస్ చేస్తున్నావా లేదంటే? అంటే డ్యాన్స్ ప్రాక్టీసెస్ అలాంటివి ఏం లేదు, నాకు డ్యాన్స్ వచ్చు చిన్నప్పటి నుంచే. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ లైక్ మా ఊరు అండ్ మా ఊర్లో ఉండే గోదావరి ఇష్టం. గోదావరి వెళ్తారా పండగకి ఎప్పుడైనా? ఏ పండగ వెళ్తారు ఎక్కువగా? అంటే ఎక్కడైనా లీవ్స్ దొరికితే వెళ్తూ ఉంటాం. ఫేవరెట్ వెకేషన్ అంటే మంచి ప్లేస్ అంటే దివాళీ లాగా, సంక్రాంతి, ఇలా రంజాన్స్ ఇలాంటివి. ఎక్కువ దివాళీ ఇష్టం, అండ్ దివాళీ అండ్ హోలీ. ఓకే. మీ డాడీలో మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా నీకు? డాడీ ఇష్టం. అదేంది మమ్మీ ఇష్టం లేదా? మీ మమ్మీ పక్క నుండి నీకోసం ఇంత కష్టపడుతుంది. మమ్మీ ఉంది కానీ 1% డాడీకి ఇష్టం. 1%ఏనా? అమ్మో. అఫ్కోర్స్ ఆబ్వియస్లీ అందరికి, నాకు కూడా మా డాడీ ఫస్ట్. అండ్ ఎందుకంటే అమ్మాయిలకి డాడీ అంటేనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. మదర్ ఎంత సపోర్ట్ చేసినా మదర్కి అసలు వాల్యూ అని కాదు, అంటే మమ్మీ కూడా ఇష్టం కానీ 1% డాడీ ఇష్టం. అండ్ మమ్మీ డాడీలో ఇద్దరులో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నీకు? ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఇద్దరు? మరి ఎందుకు డాడీ ఎక్కువ ఇష్టం? డాడీ ఇష్టం అంతే, దానికి కారణం తెలియదు కానీ డాడీ ఇష్టం. ఓకే. షూటింగ్ టైంలో అంటే మమ్మీ ఎక్కువ ఉంటుందా డాడీ ఉంటారు నీతో? మమ్మీ ఎక్కువ ఉంటుంది. మమ్మీనే ఉంటారు కానీ డాడీ ఇష్టం. ఓకే. బ్రదర్ ఉన్నారు కదా మీకు? తమ్ముడు, చిన్న తమ్ముడు. ఓకే. ఇద్దరు తమ్ముళ్ళు? ఒకటే తమ్ముడు. ఏం పేరు? హర్షత్. ఓకే. అంటే నీకు సపోర్ట్ చేస్తాడా లేకపోతే డిషుమేనా ఎప్పుడు? అంటే కొంచెం సపోర్టివ్ ఉంటుంది, ఇంట్లో కొంచెం డిషం ఉంటుంది. ఓకే. ఇంకా ప్రభాస్ని కలిసారా? మీ తమ్ముడిని కల్పించావా? మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, అందరిని, ఎవరినైనా, మమ్మీని, డాడీని? మమ్మీ డాడీ అంటే ప్రభాస్ సార్ దగ్గరికి నేను ఒకదాన్ని వెళ్ళాను. అంటే ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు సీన్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇక తమ్ముడి గురించి చెప్పాలంటే సెట్లో ఎక్కువ ప్రశాంత్ నీల్ సార్తో ఎక్కువ ఉంటాడు. ఓకే. 9th క్లాస్ కదా, ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంది? అన్ని చదవాలి. సోషల్ సబ్జెక్ట్ ఇష్టమా? సో అంటే హిస్టరీస్ అవన్నీ తెలుసుకోవడం అంటే నీకు అది రిలేటెడ్గా ఉంది కదా మూవీ మొత్తం సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి. ఫేవరెట్ ప్లే ఏది? గేమ్ కబడ్డీ. ఓకే. ఫేవరెట్ టీచర్ కూడా సోషల్ టీచర్. బేసిక్గా సబ్జెక్ట్ నచ్చితే టీచర్ నచ్చరు, టీచర్ నచ్చితే సబ్జెక్ట్ నచ్చరు. అలా ఏం లేదు. వెరీ గుడ్. నీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు. ఇంకా నీకు ముందు మంచి సినిమాలు రావాలి, మంచి గొప్ప యాక్టింగ్, ఇంకా యాక్టింగ్లో నువ్వు మంచి సినిమాలు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మంచి నేమ్ తెచ్చుకోవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి.
థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.